వేసి కాళ్ళు వేరే కాడేసి నీ కాలి నువ్వు వచ్చేది ఉండేవిరా. అంత పాపం ఏం చేసిందిరా నీకు? అంత అయినా అసలు అన్యాయం చేసిందా? సరే నేను పైసలు అడిగింది అనుకో, పిఎస్ లో పోయి చెప్పేది ఉంటుంది. నువ్వు నేను ఓడొద్దు అన్నాడు, వద్దని చెప్పినారు ఎవరన్నా. ఒక మేడం సెన్సర్ కొడితే ఒకటి తెలికల్లో వచ్చి పిఎస్ లో కంప్లైంట్ ఇస్తామని భాగవతం తీసి బయట పెట్టలే. నీ తప్పుందా ఆమె తప్పుందా వాళ్ళు పోలీసులు చెప్తుండే కదా. అట్లాంటి చేత కాలేదు మీకు. సంపత్తి ఇప్పుడు ఏమైంది? నీ పరువు నష్టము, ఆస్తి నష్టము, నీ 10 మందిల పేరు లేకపోయే, రేపు ఎల్లుండో జైలుకు ఖచ్చితంగా అయితే పోయినావు, అయిపోయింది. గురి శిక్ష సరే జైలుకి ఒక మంచి ఎంప్లాయీని నువ్వు. అంటే ఈమె కూడా అప్పటికే పెళ్ళయిందంట, ఈమె కూడా పెళ్ళయిందని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమంది పెళ్ళవలేదని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీంట్లో ఏది నిజమంటారు? ఇగో పెళ్ళి అయిందో కాలేదో, ఆ పెళ్లికి అయితే నన్నైతే విలువలే నాకు తెలియదు, కానీ ఆ పెళ్లికి నన్ను విలువలే నాకు తెలియదు. కానీ చంపకూడదు. నీకు నచ్చలే కదా వదిలేసాయి. నీకు నచ్చనన్నం పెడితే ఏం చేస్తావు? నాకు వద్దని వదిలేసావు. ఇది కూడా ఎంత నచ్చకపోతే వదిలేయి. చంపని వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన 30 ఏళ్ళు 25 ఏళ్ళు నీకోసం కలిపి పెంచింది. చంపు నాయన నువ్వు అన్ని చేతిలో పెట్టినారు. అంటే ఒక డేటింగ్ యాప్ లో వీళ్ళిద్దరు కలుసుకొని ఆ అమ్మాయి మనీ ఇంకా గోల్డ్ అవి ఇవి డిమాండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రిలేషన్ లో ఉన్నప్పుడు అది వేరు ఉంటుంది. బట్ పెళ్లి అయ్యింది అని తెలిసి కూడా ఒక మాట అన్నావు ఏదో యాప్ డేటింగ్ యాప్, మరి అలా ఉత్తరం పోతారా? అదే అంటున్నాను నేను. ఆ రీజన్ తోనే అడుగుతున్నా. డేటింగ్ యాప్ లో కలిసి వీళ్ళిద్దరు ఇట్లా చేసిరు కదా, ఆ అమ్మాయి ఆ డిమాండ్ మనీ ఇంకా గోల్డ్ ఆ డిమాండ్ చేసింది కాబట్టి అదే అంటున్నాను నేను. అదే అడగబోతున్నాను మిమ్మల్ని. సో ఆయన పిఎస్ లో కంప్లైంట్ చేయకుండా డైరెక్ట్ గా అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా అని నేనే అంటున్నాను. పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చేది ఉంటుంది, వాళ్ళ అమ్మనైనా చెప్పేది ఉంటుంది. నువ్వు వాళ్ళ అమ్మనైనా లేరా? పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చేది ఉంటుంది, జాబ్ చేసే కాడిపోయేది ఉంటుంది. నువ్వు ఎవడొద్దాను నిన్ను. నువ్వు చేసిందే అక్బర్ పని నీకు కూడా తెలుసు. నువ్వు చేసిందే అక్బర్ పని నీకు కూడా తెలుసు. ఇంకా అదృష్టం ఏంటంటే అలా పిల్లం అమ్మగారింటి కూడా తన లక్కది డెలివరీకి ఏమో పోయింది. ఒక భార్యకు మంచి మోపి చేసి తోలిచ్చి ఇంకో భార్యను లేవట్టేసి అవసరమా? రోజు రోజుకి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నా కానీ ఎందుకంటారు? ప్రజల్లో చైతన్యం లేకపోవటం, భయం ఉంటేనే కదా చర్యలు తీసుకోకుండా గవర్నమెంట్ నుంచి చర్యలు తీసుకోవట్లేదని ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరుగుతున్నాయి అంటారా? దానివల్లనే కదా. ఇప్పుడు భయం ఉంటేనే కదా చేసేది. ఇప్పుడు డ్రగ్స్ గంజాయి ఈ రోడ్డు మీద ఇప్పుడు వైన్ షాపులకు అమ్ముతారా? భయం అది. ఎందుకంటే పక్క పోతారని భయము. ఇది కూడా అంతే కదా. ఏదైనా సిచ్యువేషన్ అవతల కూడా భయం వచ్చేది ఏది లేదు. మేకల నుంచి వాళ్ళని పోస్తున్నారు, వస్తున్నారు, ఫ్రిడ్జ్ లలో పెట్టుకుంటారు. మరి చూసుకున్నాం అనుకుంటే వాడు గుర్తొచ్చినప్పుడల్లా ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని. నేను అదే చెప్తున్నా, ఒక ఆలోచన తీసేసి రోడ్ల మీద వదిలేది. ఆ జైలు అవసరం లేదు, ఏం లేదు. మన కాడ ఏమైతే ఉన్నది ఉందో వాళ్ళ అమ్మనైనకు, ఎందుకంటే తల్లిదండ్రులు అన్నందుకు, పెంచినందుకు, పెద్ద చేసినందుకు, చదివించినందుకు, వాళ్ళ భార్యకి వాళ్ళకి ఇచ్చేసి రోడ్ల మీద వదిలేదు.